ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. మనకి జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి ఒక బృహత్తరమైన మహత్తరమైనటువంటి విష్ణు సంబంధమైన సర్వదేవతలకి ఆదిదేవుడు, సర్వ ప్రపంచానికి భూనభోంతరాలకి 14 లోకాలకి అధిపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనటువంటి రోజు ఏకాదశి. అందులో అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కూడా. ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఎందుకు ప్రత్యేకం అంటే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి అంటే కనీసం ఈ రోజున ఇటువంటి గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి యొక్క వేడికి మంచినీళ్ళు కూడా తాగకుండా మనము ఉపవాసంగా ఉండాలి, నక్తముగా ఉండాలి. నిర్జల ఏకాదశి. ఎవరైతే నిర్జల ఏకాదశి వ్రతం చేస్తున్నారో వారికి మిగిలినటువంటి 23 ఏకాదశిల ఉపవాసం యొక్క పూర్తి స్థాయి పుణ్యప్రాప్తి ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే వస్తుంది అని సాక్షాత్తుగా భీమసేనుడికి వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి వరం. అవి గుర్తుపెట్టుకోండి. వ్యాసం వశిష్ఠ భక్తారం శక్తి పౌత్రకల్మషం. అంటే వ్యాస మహర్షి సాక్షాత్తుగా విష్ణుమూర్తి స్వరూపమే. వ్యాసం వశిష్ఠ నప్తారం అంటే సాక్షాత్తుగా విష్ణు స్వరూపం చెప్పబడింది. కాబట్టి అటువంటి వ్యాస మహర్షి ఎవరు చెప్పాడు? భీముడికి చెప్పాడు. ఏమని? భీముడు అడుగుతాడట, అయ్యా నాకు ఏమి సాధ్యం కావట్లేదు, ప్రతి ఏకాదశి మీరు ఉపవాసం ఉండమంటారు, నా వల్ల అవ్వట్లేదు, నీళ్ళు తాకుండా ఉంటారు, తిరొద్దంటారు, నా వల్ల కావడం లేదు, నిద్రపోద్దంటారు, నిద్ర వస్తుంది నాకు, మరి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఎవరు చెప్తారు ఈ విషయాన్ని? ఎవరు చెప్తారంటే మహర్షి గారు చెప్తుంటారు. భీమసేనుడికి మహాభారతంలో పాండవులు భీముడు ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండలేకపోతుందని చెప్పేసి వేదవ్యాస మహర్షి అడిగినప్పుడు ఆ వ్యాసుడు, నువ్వు సంవత్సరం అంతా ఉపవాసం చేయక్కర్లేదు నాయనా, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు, మిగతా అన్ని ఏకాదశుల ఫలితం దక్కుతుందని ఉపదేశిస్తారు అని భీముడు ఆచరించిన అద్య వ్రతం అంటే ప్రధానమైన వ్రతమే ఇక్కడ మనము అద్య ఏకాదశి అని చెప్తారు. ఇక్కడ ఎప్పుడు వచ్చింది మనకి? అది 25/6/2026 గురువారం రోజున. ఈరోజు మనకి గురు ఏకాదశి. హరిహరులను పూజ. గురు ఎవరు? గురు భగవానుడు ఎవరు? బృహస్పతి. బృహస్పతికి హరిహరులు ఇద్దరుంటే సమానమైనటువంటి భావన. అటువంటి హరిహర గురుల యొక్క ముగ్గురు అంటే ఒక రకంగా దత్తాత్రేయ స్వామి రోజున మనకి ఈ యొక్క నిర్జల ఏకాదశి వ్రతం రావడం వల్ల హరిహర గురులని పూజించేటువంటి మహద్భాగ్యం పొందుకుంటాం. మంచి విద్య రావాలనుకున్నా, మంచి ధనము ఐశ్వర్యం రావాలనుకున్నా, మంచి జ్ఞానము, పూర్వజన్మ పుణ్యఫలము, మరుజన్మ రాకుండా ఉండేటువంటి సద్గతి పొందాలనుకున్న ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని మీరు ఆచరించండి. వ్యాస మహర్షి గారు వేదవ్యాసం చెప్పినటువంటి ఆ వ్రతాన్ని మనందరం కూడా చేయడం వల్ల అద్భుతమైనటువంటి మిగిలిన 23 ఉపవాస అంటే 23 వ్రతాల యొక్క ఏకాదశి వ్రతాల యొక్క పుణ్య ఫలితాన్ని పొందుకుంటాం నిర్జల ఏకాదశి. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున మహా శుభప్రదమైనటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందడానికి, విద్యా పరిపూర్ణతకి, జ్ఞానానికి కూడా అధిపతి దేవగురు బృహస్పతి, ఏకాతిథికి అధిపతి మహావిష్ణువు. ఈ రోజున చేసే విష్ణు ఆరాధన వల్ల జాతకంలో గురుబలం బ్రహ్మాండ ఉంటుంది. ఆల్రెడీ గురువుగారు మనకి ఇక్కడ ఉన్నాడు, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈ రోజున మనం అద్భుతంగా ఈ మాసంలో వచ్చేటువంటి ఈ 25వ తేదీ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా మీరు ఆచరించండి. బ్రహ్మాండమైన విద్య, అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం, పునర్జన్మరాహిత్యాన్ని కలిగించే మంచి యోగవంతమైన మోక్షప్రాప్తి కలుగుతుంది. సందేహం లేదు. మీకు ఉన్నంత వరకు మనకి అద్భుతమైన ధన సంపాదన ఉంటుంది, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సైంటిఫిక్గా చూసుకుంటే శరీరంలో ఉన్నటువంటి అనేక మలినపు విష పదార్థాలన్నీ కూడా మనం 24 గంటలు ఉపవాసం ఉన్నటువంటి సమయంలో అనేక మలినాలు తుడిచిపెట్టుకుపోయి ద బాడీ ప్యూరిఫైర్, ఇన్సైడ్ బాడీ అంతా ప్యూరిఫై అయిపోతుంది.
మళ్ళీ 15 రోజులు మళ్ళీ నీకు అద్భుతం ఉంటుంది. నిర్జల ఏకాదశి వల్ల ఏమవుతుంది, సంవత్సరం పాటు నీకు అద్భుతమైనటువంటి యోగ ఆరోగ్య యోగ ప్రక్రియను కలిగిస్తుంది. అదే కదా మనకి అద్భుతమైనటువంటి ఏకాదశి ఉపవాసాలు. అందుకే మనం తప్పకుండా ఉపవాసాలు చేసి ఆరోగ్యాన్ని బాగు చేసుకొని పుణ్యకర్మలు ఆచరిస్తూ స్వామివారిని ఈరోజు ఎవరిని పూజించాలి, లక్ష్మీనారాయణులని, అలాగే పార్వతీ పరమేశ్వరుని, మరియు బృహస్పతి గ్రహ గారిని అంటే గురువు గారిని, దత్తాత్రేయ స్వామిని పూజించిన వారికి అద్భుతమైనటువంటి యోగం. ఈరోజు విశేషంగా మనము ఉదకుంభదానం అంటే ఒక గురిగిలో నీళ్లు పెట్టివ్వడం, కుండలో నీళ్లు పెట్టివ్వడం, లేదా మనకి రాగి చెంబులో నీళ్ళు ఇవ్వడం, ఇత్తడి చెంబులో నీళ్ళు ఇవ్వడం, దానం ఇవ్వడం, విసనకర్రలు, గొడుగులు కూడా మనము ఈ సమయంలో మనం దానము చేస్తే అంటే ఆ ఒక 25 దానం చేస్తే అద్భుతం. అలాగే బీద విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, షూస్ లాంటివి ఇస్తే అద్భుతం. మీ జీవితంలో అత్యుత్తమ శుభయోగాలు పొందుకుంటారు. ఇది కదా మన యొక్క భారతదేశానికి ఉన్నటువంటి యోగం ఏంటంటే, నువ్వు ఒక్కడివే సుఖాన్ని సంతోషాన్ని అనుభవించకు, 10 మందితో నీ సుఖాన్ని సంతోషాన్ని పంచుకో అని చెప్పేదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. నా భారతదేశం యొక్క గొప్పతనము ఇదే. 10 మందితో జీవించు, 10 మందితో కలిసి ఉండు, 10 మందిని ప్రేమించు, 10 మందిలో నువ్వు ఉండని చెప్పబడుతోంది. ఏదో ఉపోద్ఘాతం ఇవ్వట్ల, సోది చెప్పట్ల, మీకు ఇది నిజం, ఇది మాత్రమే నిజం. ఆ విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ఈరోజు మీరు దత్త చరిత్ర పారాయణం చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, అలాగే శివాష్టోత్తరం చదువుకోవడం, తప్పకుండా ఏకాదశి రోజున అద్య ఏకాదశి వ్రతాన్ని మనం అద్భుతమైనటువంటి పురాణ కాలక్షేపంతో రాత్రి జాగరణ చేసి మరునాడు ద్వాదశి రోజున 2 బ్రాహ్మణులు 3 బ్రాహ్మణులు పిలిచి వారికి భోజన తాంబూలాలు ఇచ్చి వారు భోజన తర్వాత మనం అప్పుడు భోజనం చేయాలి. అప్పుడు అద్భుతమైనటువంటి ఏకాదశి బ్రహ్మాండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. అది తప్పకుండా ఆచరించండి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఆనందమైన సుఖజీవనం, అఖండమైనటువంటి ఖ్యాతి, అదృష్టవంతమైన ధనప్రాప్తి కూడా ఉంటుంది. ఇది నిజం. తప్పకుండా ఇది పాటించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని, శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా ఇటువంటి మంచి విషయాలు చెప్పేటువంటి ఏకైక ఛానల్ మన ఛానల్స్ మాత్రమే. తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్ని ఫాలో అవుతారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోక కళ్యాణమస్తు. నమస్కారం.